హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హలో దోస్తులు, అందరు ఎట్లా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాముల్లా. ఇక దోస్తులు, మన వ్యూవర్స్ మాత్రము మన వీడియోస్ మంచిగా చూసి ఎంకరేజ్ చేస్తుర్రులా. ఇక అట్లనే కామెంట్స్ కూడా పెడుతురు. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టాక. ఇక మంచిగా అనిపించింది మాకైతే. వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు. ఇక ఇప్పటి నుంచి మాత్రము రెగ్యులర్గా వస్తే దోస్తులు, ఎందుకంటే కొంచెం వేరే పనులల్లో ఉండి ఇక కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడానికి. ఈ రోజు నుంచి అయితే కంటిన్యూ వస్తుంది. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి ఆదరిస్తారు దోస్తులు మన ఛానల్ని. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లనే కొత్తగా ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు మీ ముందుకు రాబోతున్నవి. కాబట్టి కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వీడియో చూడొచ్చు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇలా ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 71. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అసలు ఏమైంది సుజ్జికి? ఉన్నట్టుండి ఎప్పుడో లేచొచ్చి పక్క రూమ్లో వండుకుంది. ఎందుకు? నేను ఏమన్నా అన్నానా? అసలు ఏమనలేదే. నాకన్నా ముందే వచ్చి బెడ్రూమ్లో నిద్రపోయింది. మాట్లాడదామంటే కూడా మాట్లాడకుండా ఛాన్స్ ఇవ్వలేదు. అలసిపోయి వచ్చింది కదా అందుకే పడుకుంది అనుకున్నా. కానీ మధ్యరాత్రి లేచి చూస్తే లేదు పక్కన. ఇక ఈడొచ్చి వండుకుంది. ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏం అర్థమైతలేదు. నా మీద అలిగిందా ఏంది? అయినా ఎంతసేపు అవుతుందో ఏమో వచ్చిగా వండుకొని. నేను అట్లనే నిద్ర పట్టేసిన. చెయ్యేసరికి కనిపించలేదు. అందుకే ఈడికి వచ్చి చూస్తే ఈ రూమ్లో వండుకొని ఉంది. ఎందుకు? ఏమైందో ఏమో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇంకేమైనా సరే కానీ పడుకొని ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇక ఇక్కడే కూర్చుంటా కొద్దిసేపు. నేను ఇక తెల్లవారుతుంది కొద్దిసేపు అయితే ఇంక అప్పుడే మాట్లాడవచ్చు. చూద్దాం ఏమంటుందో. బాబా నాకు ఒక్కదాన్ని పడుకుంటే భయం అవుతుంది అనేది ఇప్పుడేమో ఇట్లా ఒంటరిగా వచ్చి వండుకుంది. ఏం కారణం అయి ఉంటుందబ్బా? నేనైతే ఏమేం గొడవ పడలేదు, కానీ ఎందుకు ఇట్లా చేస్తుంది? అయినా నా బంగారం లేకుండా నేను ఇట్లా నిద్రపోతా? ఇది ఇవతలు ఉంటే నేను అవతల నాకు నిద్ర ఎట్లా పడుతుంది? సరే పర్లేదులే, ఇక్కడే కూర్చుంటా కొద్దిసేపు. ఏమండి, మీరు నా దగ్గర అన్ని విషయాలు దాచిపెడుతున్నారు కదా? చిచ్చి, అట్లేందుకు చేస్తానే? నేను ఏం దాచిపెడతలేను. నాకు అన్నీ అర్థమవుతున్నాయండి. మీరు అన్నీ దాచిపెడుతున్నారు నా దగ్గర. కానీ నాకు అదంతా మంచిగా అనిపించట్లేదు. మీరు ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి, కానీ మీరు చెప్పకుండా అట్లా దాచిపెట్టుకుంటే మీ మీద నాకు ఇంకా చాలా అనుమానాలు వస్తాయి. మంచిగా ఉన్న మన కాపురం పాడైపోతుంది. ఎందుకు బంగారం అట్లా ఆలోచిస్తున్నావు? నేను ఏం చేసినా మన మంచికి చేస్తాను. నేను ఎలాంటి తప్పు చెయ్యనే. కాకపోతే కొన్ని నీకు తెలియకపోతేనే మంచిది అనేసి కొన్ని చెప్పుకుండొచ్చు, అంతేగాని నీ దగ్గర దాచిపెట్టే అంత పెద్ద విషయాలు నా దగ్గర ఏం లేవే. సరే, మరి అలాంటి విషయాలు లేనప్పుడు నాతో చెప్పడానికి నీకు ఏమవుతుందండి? చెప్పాలి కదా. నువ్వు చెప్పకుండా దాచిపెడితే దానివల్ల నాకు ఏమనిపిస్తుంది? ఈయన ఇంకేదో దాచిపెడుతుంది అని చెప్పేసి నా మనసులో ఎప్పుడు అదే నడుస్తూ ఉంటుంది. అప్పుడు నేను అపార్థం చేసుకుంటూ ఉంటాను. ఎందుకు అవన్నీ మన ఇద్దరి మధ్యలో చెప్పుండి. ఇదంతా లొల్లొద్దు. ఇక సపరేట్ కాకుండా నీ అంతలో నువ్వు ఉండవు, నా అంతలో నేనుంటా. నాతోటి మాట్లాడడానికి ప్రయత్నించకండి. నాకు ఇష్టం లేదు మీతో మాట్లాడడం. ఏ ఊకోవి, ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరము భార్య భర్తలము మాట్లాడుకోకుండా ఇట్లుంటే మేము ఒకటే ఇంట్లో కష్టమవుతుంది కదా. అట్లా ఉండకూడదు కూడానే. మొగుడు పిల్లలన్నప్పుడు కొట్లాడుకుంటారు, అదోటి ఇదోటి మాట అనుకుంటారు, కానీ మాట్లాడుకోకుండా ఎట్లుంటారే చెప్పు. అదంతా నాకు తెలియదండి. నాకు ఎందుకు మీతో మాట్లాడాలనిపించట్లేదు. కొన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉండండి అంతే. ప్లీజ్ బంగారం, అట్లాంటి మాటలు మాట్లాడకే. నీతో మాట్లాడకుండా నేను ఎట్లుండగలనే? అదంతా నాకు తెలియదు. అరే ఎందుకే అంత కోపం నీకు నా మీద? చెప్పు. ఏ చేసినా మన మంచికి చేస్తా అని తెలుసు. అయినా కానీ మళ్ళీ పోటీగా అడుగుతావు. అవి పెద్ద పెద్ద విషయాలు నీకు ఎందుకు చెప్పే? అంటే నాకు తెలియకుండా అంత పెద్ద పెద్ద విషయాలు జరుగుతున్నాయి అన్నమాట మీ మధ్య. మా మధ్య ఏంది? ఎవరెవరి మధ్య అంటున్నావు? మరి మా మధ్య అన్నావు కదా, నువ్వే ఎవరెవరి మధ్య నీకు తెలియదా ఏంది? అబ్బా, అసలు ఏమవుతుంది నీకు? నాకు అర్థం కాదు. మంచిగా చెప్పినప్పుడు వినాలి నువ్వు, కానీ ఇట్లా ఊకి అన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటావేంది నాతోటి? లేదండి, అసలు ఏం జరిగిందో నాకు తెలియవలసిందే. నువ్వు తెలియకుండా పెట్టినావనుకో నాకు అసలు మంచిగా నచ్చదు. ఇక మీ ఇష్టం. నేనైతే తర్వాత ఏదైనా చిన్న తేడా వచ్చినా ఊరుకునేది లేదు. చూస్తా ఇంకా ఎన్ని రోజులు నా దగ్గర ఇలాంటి విషయాలు దాచిపెడుతూ ఉంటావో చూస్తా. నా మొగుడు చాలా మంచోడు, మా అత్తమ్మ చాలా మంచిది. నాకు మంచిగా చూసుకుంటారు. నేను వాళ్ళతో మంచిగా ఉంటాను. అందరితో క్షేమంగా మంచిగా ఉండాలని నేను అనుకుంటాను. కానీ మీరేమో నా వెనకలాగి ఇవన్నీ పనులు ఏమేమో చేస్తారో అన్నీ దాచిపెడుతున్నారు. నాకు ఇట్లుంటుంది మీరు ఇట్లా దాచిపెడుతూ ఉంటే. ఏమో నువ్వే ఏమేమో అనుకుంటున్నావు. మేమైతే ఏం దాచిపెడతలేం నీ దగ్గర. ఇప్పుడు చెప్తారా లేదా అసలు ఏం జరిగిందో అన్న? చెప్పను పో. ఏం చేసుకుంటావో చేసుకో.
వామ్మో వామ్మో, నా మొగుడికి ఇంతగానో మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఏం జరిగిందో చెప్పమంటే చెప్పట్లేదు, అంటే ఏదో తప్పు చేసినట్టే కదా. ఊకో ఏం మాట్లాడుతున్నావు? తప్పు తప్పు అంటున్నావు. దునియాలో ఎవరు చేస్తలేరనే తప్పు. ఊకే నా ఇంట పడతావు. చెప్పకపోతే చెప్పలేదంటావు, చెప్తే టెన్షన్ పడతావు. ఏంది నీతోటి నాకు? అది ఏదైనా సరే తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మీరు మాత్రము నాకు ఏదైనా సరే చెప్పిందాక నాతోటైతే మాట్లాడకుండానే ఉండాలి అంతే. మీరు చెప్పే వరకు నేనైతే మీతో మాట్లాడను. బావా నువ్వైతే ఏమన్నా అనుకోగా, నేనైతే ఇప్పటి నుంచి నీతో మాట్లాడిన విషయం తెలిసిందాక నాకు. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు చెప్పకపోతే అత్తమ్మతో అయినా సరే మాట్లాడి తెలుసుకుంటా, లేదు అంటే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఏంది అసలు ప్రతి చిన్నదానికి మా ఇంటికి వెళ్ళిపోతా అని బెదిరిస్తావు? పో మరి. అరే జర్రా కూడా ప్రశాంతంగా ఉండని ఏమైంది? నేను నిన్ను ప్రశాంతంగా ఉండనిస్తలేనా? సరేలే మరి వెళ్ళిపోతాలే నేనే, నువ్వే ఉండు. అయ్యో ఇదంతా కలనా? మరి ఇలా పడింది ఏంటి కళ అసలు? నాయనతో నిలదీస్తే ఆయన ఇట్లనే అంటాడా ఏంది? వెళ్ళిపో మీ ఇంటికి, నీ ఇష్టం అని అంటాడా ఏంది? చిచ్చి, నా మాట అట్లా తీసేయడు ఆయన, నాకు తెలుసు. ఆయన నేను వచ్చి పడుకోవడం తప్పు చేశానా? అయ్యో ఆయన ఇక్కడికొచ్చి పడుకున్నట్టున్నాడు ఇలాగే కూర్చొని. ఈయనకి నేనంటే ఎంత ప్రేమ చూడు, అడిగి వచ్చి ఇక్కడ పడుకున్నా. నేను పడుకుంటే వచ్చి ఆయన నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే కూర్చొని అట్లాగే నిద్రపోయిండు. ఈయనను చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది, బాధ పెట్టొద్దు అనిపిస్తుంది, ఎంత ప్రేమనో నా మీద అనిపిస్తుంది. కానీ కొన్ని విషయాలు నాకు చెప్పకుండా దాచిపెట్టడం వల్ల నాకు ఎంత బాధ కలుగుతుందో ఆయనకు అర్థమే అవుతలేదు. నేనేంటి ఈయన మీద మంచిగా ఫీల్ అవుతున్నాను, ఇలా ఫీల్ అయితే ఈయన ఇంకెప్పుడు ఇట్లనే చేస్తూనే ఉంటాడు, ప్రతిదీ నా దగ్గర దాచిపెట్టడానికైనా చూస్తాడు. లేదు నేను కఠినంగానే ఉంటాను, మాట్లాడని నాతో. ఆయన ఏం జరిగిందో చెప్పే అంతవరకు నేను అస్సలు ఊరుకోను. ఏంటండి మీరైతే మరీను చిన్న పిల్లాడిలా చేస్తున్నారు? ప్రతిదీ నాతో మంచిగా ఉండడానికి ప్రయత్నించవచ్చు కదా. నీ మీద నాకు ఎంత ప్రేమ, నేను అసలు ఏది ఇబ్బంది పెట్టొద్దు అనిపిస్తుంది. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా చేయకుంటుంటే మంచిగా ఉంటుంది కదా. ఎందుకండి ప్రతిదీ ఇట్లా చేస్తున్నారు మీరు? ఇలాంటి విషయాలు నా దగ్గర దాచిపెట్టద్దని మీకు ఎన్నోసార్లు చెప్పినా అయినా మీరు పదే పదే ఇదే చేస్తున్నారు. ఈసారి మాత్రం నేను క్షమించేదే లేదు. ఈసారి ఒప్పించి ఎట్లయినా సరే మీరు ఇలాంటివి చేయకుండా నా మీద ఒట్టే వేయించుకుంటాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు ఎంత బాధ అవుతుందో అది నాకు మాత్రమే తెలుసండి, మీకు ఏం అర్థమవుతుంది? కానీ కొన్నిసార్లు తప్పదు, ఈ బాధని భరించాలి. ఎందుకంటే మిమ్మల్ని మంచిగా చేసుకోవాలి అంటే తప్పదు నాకు. ఇట్లా ఉంటే మంచిది కాదండి. ఇద్దరు భార్య భర్తలు హ్యాపీగా ఉండాలంటే ఎవరు ఒక్కరైనా సరే దాచిపెట్టుకోవద్దు. ఎలాంటి విషయాలున్నా సరే కష్టమైన సుఖమైన సమానంగానే పంచుకోవాలి. మీరు నాకు చెప్పకుండా ఉండడం వల్ల నాకు ఎంత బాధ కలుగుతుందో మీకు తెలియట్లేదు. ఇప్పటి నుంచి మీకు అర్థమవుతుంది నా బాధ ఏంటో. సారీ అండి, నేను ఇలా మీతో మాట్లాడకుండా ఉండి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. తప్పట్లేదండి, మీరు బాధపడండి, నేను బాధపడతాను కొన్ని రోజులు, తప్పదు. ఎందుకంటే ప్రతిదీ మీరు ఇలా దాచిపెడుతూ పోతే రేపు నీకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే నేనే బాధపడతాను. అసలు విషయం ఏం జరిగిందో కూడా నాకు తెలియాలి. ఈరోజు చిన్నదే జరగవచ్చు, రేపు పెద్దదే జరగవచ్చు, అన్నీ ఇలాగే దాచిపెడతావు నా దగ్గర. అందుకే ఈసారి మాత్రం నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను, మీతో మాట్లాడకుండానే ఉంటాను. అలా ఉండడం కూడా నా వల్ల కాదు, కానీ నేను ప్రయత్నిస్తాను గట్టిగా ఈసారి మాత్రం. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ పోను. ఇక్కడుండి నేను నీతో మాట్లాడకుంటుంటే అప్పుడు తెలుస్తుంది నీకు భార్య మాట్లాడకపోతే ఎలా ఉంటుందో. నాకైతే నమ్మకం ఉందండి మీరు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి. కాకపోతే నాకు నిజం మాత్రం తెలియాలి. ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తొందరగా వంట ఇట్లా చేయాలి. ఈయనని లేపనా వద్దా? వద్దు, లేపనే వద్దు. నేను వెళ్ళిపోయి పని చేసుకొని బాక్స్లు ఇట్లా కట్టేసేస్తాను. ఆయన ఎప్పుడు లేస్తాడో చూస్తాను. దాన్ని బట్టి కూడా ఆయనకు అర్థమైపోతుంది. ఇది లేపకుండానే వెళ్ళిపోయిందంటే నా మీద అలిగిందనేసి అర్థమవుతుంది. సారీ అండి, తప్పట్లేదు. ఇంత కఠినంగా డెసిషన్ తీసుకున్నాను మీ విషయంలో. ఇది తప్ప నాకు వేరే దారి లేదు. కనీసం అత్తమ్మనన్నా చెప్పాలి కదా. ఆమె కూడా ఇలాగే చెప్పకుండా ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఏమి తెలియనట్టు అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటుంది, నాతో చేపిస్తుంది, ప్రతిదీ చేస్తున్నాను. అయినా అది ఒక్క విషయం నాతో చెప్పుకుంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అసలు ఆమెకు ఈయనకి DNA టెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు వీళ్ళు? ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అసలు. వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా తప్పు జరిగిందా? స్వీటీకి బావకి మధ్యలా? లేదు అంటే ఏదన్నా డౌట్ ఉండి ఇట్లా చేసిరా? అసలు ఏం జరిగిందో అర్థం అవ్వట్లేదు. ఆ పిన్ని చూస్తేనేమో అట్లా చేసింది, ఆ చిన్నమ్మ అసలు ఏం చెప్పేటట్టే లేదు. ఇక స్వీటీని అడగదా? స్వీటీని గలీజ్గా ఉంటుంది, స్వీటీని ఏం అడుగుతా? దాని దగ్గరికి పోయేదానికంటే సపరేట్ ఉండడం బెటరు. ఇక చెప్తే అత్తమ్మ చెప్పాలి, లేదంటే ఈయననే చెప్పాలి. ఈయనతో మాట్లాడకుండా అయితే ఉంటాను, ఈయననే చూస్తా, చెప్తారా లేదా?
అమ్మా సుజాత, సుజాత. ఏంటో ఈ ఆలోచన మీద పని కూడా ఏం చేయబుద్దైతే లేదు. కిచెన్లోకి వచ్చినా కానీ వంట మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఏం వండుతున్నావు బిడ్డ? ఏం చేయాలనో ఏమో. ఏమైంది? పిలుస్తుంటే కూడా పలుకుతలేదు సుజాత. ఏమైంది సుజాతకి? సుజాత, ఏ సుజాత? అయ్యో చెప్పండి అత్తమ్మ. ఏం ఆలోచిస్తున్నావు బిడ్డ? ఏం వండుతున్నావు అని అడిగితే కూడా సప్పుడు చేయకుండా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తమ్మ, చాయ్ తాతావా? గదే బిడ్డ, జర వంట అయితే చాయ్ ఇట్లా పెట్టిస్తామేమో అని చెప్పేసి అడుగుదామని వచ్చిన. అప్పటి నుంచి పిలుస్తున్నా కానీ వినిపిస్తలేదేమో అనేసి ఇంట్లో కిచెన్లోకి వచ్చిన. వస్తే ఏదో ఆలోచించుకుంటా నిలబడ్డది ఏంది బిడ్డ అని అనుకుంటున్నా. అట్లేం లేదు అత్తమ్మ. సరేది, నేను ఆళ్ళ కూర్చుంటా. జరంతా చాయ్ పెట్టుకొచ్చి బిడ్డ. సరే అత్తమ్మ. నా కొడుకు లేచిండా అమ్మా? తెలియదు అత్తమ్మ, నేను తొందరగా వచ్చేసిన కిచెన్లోకి. సరే తీయి, వాడు లేచి తయారయ్యి ఇక వస్తాడు కానీ నువ్వైతే నీ పని చేసుకో. జరంతా చాయ్ పెట్టి బిడ్డ. సరే అత్తమ్మ, తీసుకొస్తా. అమ్మయ్య, నా కొడుకుకు మంచి ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు. ఇక నా కొడుకు కూడా సంతోషంగా ఉంటారు. ఇక దానికంటే నాకేం కావాలి? చూసినావా అత్తమ్మ, ఎంత హ్యాపీగా మంచిగా మాట్లాడుతున్నావు బిడ్డ అని. కానీ నా దగ్గర ఎంత పెద్ద విషయం దాచిపెట్టినావో ఏమో, అది నీకే తెలవాలి. నేను నిన్ను ఆయనని తప్పు పడుతున్నానా అర్థమైతే లేదు, లేక ఏందో అర్థమైతే లేదు. నా చెవుల పడ్డ విషయం తెలుసుకోవాలని ఉంది నాకేమో. ఇక అత్తమ్మ కూడా గిట్లనే దాచిపెడితే అత్తమ్మకు నాకు అందరి కోడళ్ళకు అందరి అత్తలకు ఉన్నట్టుగానే ఉంటుంది. నేను ఎంత మంచిగా ఉండాలనుకుంటున్నా అత్తమ్మతోటి, గిట్లా ఎందుకు దాచిపెడుతుందో అర్థమైతే లేదు. కొడుకు ఏమైనా తప్పు చేస్తే ఎన్కేసుకుంటుందా ఏంది మా అత్తమ్మ? ఎంతైనా కొడుకు కదా, ఎన్కేసుకుంటుందేమో అనిపిస్తుంది. కానీ నిజాలు తెలిసిందాక ఎవరిని అనుమానించొద్దు. గా నిజం ఏంటో తెలిసిందాక నేను ఎవరిని ఏమి అనకుండానే ఉంటా. నిజం తెలిసినాకనే మాట్లాడతా. ఎవరు నువ్వు? నచ్చిన అలాగే ఉన్నావు. అయ్యో, నేను ఎవరా అని అడుగుతున్నావా? ఏంటి సుజాత, నీ అంతరాత్మని నేను ఎందుకు వచ్చానో నీకు అర్థమైందనుకుంటా. పిచ్చిదానా, మీ బావ చాలా మంచోడు అనుకుంటున్నావు, మీ అత్త చాలా మంచిది అనుకుంటున్నావు. సరే, మంచివాళ్ళే అనుకుందాము. కాకపోతే నీ దగ్గర DNA టెస్ట్ గురించి ఎందుకు దాచిపెట్టిర్రు? మరి మంచోళ్ళు అయినప్పుడు ఏదైనా సరే మొహం మీద చెప్పాలి కదా. మంచేదో చెడేదో ముందే చెప్పేసేయాలి. అట్లా దాచిపెట్టుకుని ఎందుకుంటారు? ఏమో, వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏముందో ఒకసారి ఆలోచించు. మీ అత్తగారు నీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారనేసి నీకు అనిపిస్తుంది. అది నిజమే అయి ఉండొచ్చు. నువ్వెందుకు గుడ్డిగా నమ్ముతున్నావు? లేదు, అత్తమ్మని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. ఓసి పిచ్చిదానా, నీకైతే ఒక విషయం తెలుసు కదా. ఇద్దరు బావమర్దళ్ళు ఒకప్పుడు ప్రేమించుకున్నారు. అలాంటప్పుడు ఇష్టపడి ఏదైనా పొరపాటు జరిగిందేమో, అందుకే DNA టెస్ట్ కోసం వెళ్ళినట్టున్నారు. అది నీకెందుకు అర్థం అవ్వట్లేదు? కానీ నాకు ఆయన అంటే చాలా నమ్మకం. ఆయన అలాంటి పని చెయ్యడు. సరే, నువ్వు అన్నట్టు ఆయన అలాంటి పని చెయ్యడు. కానీ ఇద్దరి అంగీకారంతోనే కదా హాస్పిటల్కి వెళ్ళినారు. హాస్పిటల్ దాకా వెళ్ళిరు అంటే ఏం తప్పు చేయకపోతేనే హాస్పిటల్ దాకా వెళ్తారా? అదే కదా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఇలా అమాయకంగా ఉంటే వాళ్ళు చెప్పినట్టే నువ్వు తెలుసుకున్నట్టే. గట్టిగా నిలదీస్తలేవు, అడుగుతలేవు, లోపల నువ్వే ఆలోచిస్తున్నావు. ఇక అట్లాంటప్పుడు ఎట్లా బయటపడుతుంది నిజము? ఓ, మీ అత్తని నెత్తిలో పెట్టుకొని చూస్తున్నావు. అంత ప్రేమ పనికిరాదు. మంచిగా ఎంతలుండాలో అంతల్నే ఉండి చూడాలి. అప్పుడే అత్త కూడా కరెక్ట్ ఉంటుంది. ఇక నువ్వు అందరితోటి మంచిగానే ఉంటున్నావు. సరే, మంచిగానే ఉంటున్నావు, కానీ వాళ్ళు మాత్రం నీతో మంచిగా ఉండాలి కదా. మరి ఇలాంటివన్నీ ఎందుకు దాచిపెడుతున్నారు? అలా కొడుకు తప్పు చేస్తున్నా కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టుంది మీ అత్త. అలాంటప్పుడు నువ్వు ఆమెతో అంత మంచిగా ఎందుకు ఉండాలి? అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు? అత్తతో నన్ను మంచిగా ఉండొద్దు అంటున్నావా? ఇక నువ్వే అర్థం చేసుకో, నేనంతా వివరించి చెప్పను. నువ్వు ఇలా ఉంటే, ఇలా అమాయకంగా ఉంటే అందరూ నిన్ను ఇలాగే ఆడుకుంటారు. నాకెందుకో వాళ్ళని తప్పు పట్టాలనిపించట్లేదు. నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? నేను ఎవరిని? నేను కూడా నువ్వే కదా. మరి నాకెందుకు అలా అనిపిస్తుంది? నీకెందుకు తప్పు అనిపిస్తలేదు? ఒకసారి ఆలోచించు. పిచ్చిదానా, నేను చూస్తే నవ్వాలో అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. ఉట్టి అమాయకురాల్లాగా ఉన్నావు, అందుకే నేను వచ్చి చెప్తున్నా నీకు. నీ ఇష్టం, ఇక నేను చెప్పేదేదో చెప్పేశా. అయ్యో, ఎక్కడ వెళ్ళిపోయిందా? ఏంటి నా అంతరాత్మ ఇలా చెప్పింది? అసలు ఏంటి నిజము, ఏంటి అబద్ధము? నాకేం అర్థం కావట్లేదు. అంటే నేను ఇప్పుడు అలా ఉంటేనే అన్ని నిజాలు బయటపడతాయా? అమ్మయ్య, ఇప్పుడే మంచిగా ఉన్నా అనుకున్న టైంలో ఇవేంటివో ఏమో అసలు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అసలు మంచిగా పనికి వెళ్ళిపోతా ఉన్నా నేను. ఒక పని నేర్చుకుందామని అనుకునే టైంలో ఇలాంటివి బయటపడేసరికి ఎంత టెన్షన్ అవుతుంటుంది. ఇప్పుడు నేను అనుకున్నది కరెక్టా, నా అంతరాత్మ చెప్పింది కరెక్టా? అసలు ఏది తేల్చుకోలేకపోతున్నాను.
ఇక నేను ఇలా ఉండేదానికంటే నిజంగానే నేను అన్ని నిలదీసి అడగవలసి రావాలి. ఎట్లయినా సరే నాకు ఆ ధైర్యం ఇయ్యి దేవుడా. వీళ్ళని అన్నీ అడిగి తెలుసుకునేటట్టు చెయ్యి. వీళ్ళు నా దగ్గర ఏది దాచిపెట్టకుండా చూడు. సుజాత, ఏమైందిరా? చాయ్ ఇంకా తీసుకురాకపోతేవి? ఏం చేస్తున్నావు లోపల? వస్తున్నా అత్తమ్మ, తీసుకొస్తున్నా. అత్తమ్మతో అలా కఠినంగా మాట్లాడమంటే ఎలా అనేది నాకు అర్థమైతలేదు. అసలు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలుస్తలేదు. ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నప్పుడు ఇంకొక ప్రాబ్లంలో పడుతున్నా. ఇదేంటో ఏమో అసలు. అయినా ఎప్పుడు ఏదో ఒకటి వచ్చి పడుతుంది. మొన్నటి దాకానేమో ఆ స్వీట్ బాధ ఉండే, ఇప్పుడు చూస్తేనేమో ఇగో మళ్ళీ ఇదొక బాధ స్టార్ట్ అయ్యింది. ఆ స్వీట్ వెళ్ళిపోయినా కానీ ఇదొకటి తెలిసి ఇదొక టెన్షన్ అయిపోతుంది నాకు. ఏమైంది సుజాత? ఇంకా పిల్లగాని లేవనట్టు ఉన్నాడు. ఏమో అత్తమ్మ, మరి వెళ్ళడేమో ఈరోజు. ఎందుకు వాడు? ఇవాళ ఏమన్నా ఆదివారం అయ్యింది కాదు కదా, పోవాలి కదా. ఎప్పుడు ఇంటికాడ ఉన్నాడు, ఇవాళ ఎందుకుంటాడు? లేకపోయి ఆయనే లేస్తాడు అత్తమ్మ. నాకు జరంత పని ఉంది కిచెన్లో. మీ చాయ్ తీసుకోండి, నేను కిచెన్లోకి పోతా. నాకు కొంచెం పని చేసుకున్నాక లేపుతావని. ఏమైంది సుజాతకి? లేపమంటే గట్ల పోతుంది. పని ఉందని చెప్పబట్టే ఆలుమొగలు రాత్రి మన పీట్లాడేరా ఏంది? గట్లాంటిది ఏం కాకుండా వచ్చింది. కానీ ఏమైంది మరి? పిల్ల గిట్లా సాఫ్గా మాట చెప్పేసి పాబట్టే. సరే పాటు చాయ్ దాయి పోయి లేపుతా. ఇక నాకున్న పనేంది? అయినా గీడు ఎన్నలేంది గింతగానం ఎట్లా నిద్ర పట్టింది వీనికి? ఇక ఏ టెన్షన్ లేదు కొడుకు అని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నట్టున్నాడు. మరి ఇక పనికోకుండా అంటాడా ఏందిడు? ఇక గట్లయితే కష్టమే అవుతుంది. పిల్లగాడు మంచిగా పోయేసి రావాలి. ఈ టైం దాకా వండుకున్నట్టుడు. సరే పట్టు ఇలా వంతే ఒకరోజు వన్నాడేమో కానీ రోజు గిట్లనే అలవాటు పడుతుంది. ఆ పానము ఒకరోజు వంతే ఇంకో రోజు కూడా గిట్లనే వండుకోవాలనిపిస్తుంది. పొద్దున్న లేచేది తెలియదు ఆ పిల్లగానికి. లేదంటే నిన్న పని ఇట్లా ఎక్కువైందో ఏమో మరి ఆఫీసులో. ఇక అట్లనే ఇట్లా వండుకున్నాడో ఏమో. సరే పట్టు ఇక దబదబ చాయ్ దాయి పోయి లేపనైతే లేపుతా. రాజేష్ లేచినట్టుండి కొడుకు స్నానానికి పోయినట్టున్నాడు. నేనే భ్రమపడుతున్నా. ఏదైతే ఏముంది పట్టు, లేట్ అయినా సరే లేచిండు, స్నానానికి పోయినట్టుండు. పోయి ఇండ్లన్నీ ఉడుచుకొస్తా. ఇల్లు మొత్తము ఇక పండుగలు వస్తున్నవి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. పాపం కొడలా ఒక్కటి ఎంతగానో వంట చేసుకుంటుంది. ఇదేంది గిడ వండుకున్నాడు ఎందుకు? పిల్లగాడు స్నానానికి పోయినాను కొట్టి చూస్తే ఈడొచ్చి అన్నాడు. అయ్యా రాజేష్ అమ్మ పిలుస్తున్నట్టుంది. ఏంది బిడ్డ గీడ వండుకున్నావు? ఏమైంది నాయన? కూడగానే నువ్వు కొట్లాడిరా ఏంది? అట్లేం లేదు, ఏదో ఫైల్ తీసుకుందామని చెప్పేసి రూమ్లోకి వచ్చిన. ఇక అట్లనే ఇక్కడ సిస్టమ్ కాడనే కూర్చొని కొద్దిగా సేపు అది ఇది వరకు చూసుకున్నా. ఇక అట్లనే కూర్చొని అట్లనే నిద్రపోయినట్టున్నా. గట్లనా? అదే ఏమైందబ్బా పిల్లగాడు గిడవన్నాడు అనేసి నేను ఎంత భయపడితే. ఇద్దరు ఆలమొగలు పీకిలాడిరా ఏందని మస్తు భయం అయింది. గదేం లేదమ్మా, ఇక నువ్వు పోయి పని చూసుకోపో, నేను స్నానానికన్నా పోయి వస్తా. లేదు బిడ్డ, కూడలా ఒకటి ఎంతగానో వంట చేసుకుంటుందని ఇంట్లో తుడుచుకోతాం అనేసి వచ్చిన రూమ్లోకి. సరే అమ్మా, నేను స్నానానికి పోతా, లేట్ అవుతుంది. అమ్మయ్య, ఏదో ఒకటి చెప్పి అమ్మ నుంచి తప్పించుకున్నా ఇప్పుడైతే. దోస్తులు వీడియో చూసారు కదా దోస్తులు, ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లాస్ట్ వరకు చూసి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మనల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము. ఇక నుండి అత్త కోడలు కొడుకుకు మధ్యలో ఏం జరుగుతుందని చెప్పేసి మంచిగా ఎపిసోడ్లు ఉంటాయి, మిస్ కాకుండా చూడర్రి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో మంచిగా అర్థమవుతుంది. అన్నట్టు ఈరోజు వినాయక చవితి పండగ. అందరూ భక్తి శ్రద్ధలతో మంచిగా పూజలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన విలేజ్ ముచ్చట్ల తరపున మరో ఎపిసోడ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అట్లనే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తారో దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అట్లే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.